ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో 15,000 జమ చేస్తోంది. ఇందులో 2,000 పాఠశాల, కాలేజీ నిర్వహణకు కేటాయిస్తారు. పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి. విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి. విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కాదు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపుగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది.